సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీ చెరుల కనుల బడకను పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను. గర్జన చేయుచు అడ్డగించెను. కొండ కోనల తిరుగాడుకోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలి ఉన్న. లంకను నేను లంకాది దేవతను, నీ ప్రాణములను నిలువున దీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొని కపికిశోరుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. స్వర్గపురంతో సమానమైన లంకాపురమును కనులారా చూసిన హనుమంతుడు ఆ రాత్రివేళ సూక్ష్మాతి సూక్ష్మమైన రూపమును దాల్చి ముందుకు బయలుదేరాడు. దివ్యమైన చంద్రకాంతి వెలుగులో తాను చీకటిలో సంచరించు రాక్షసుల కంట పడకుండా అడుగులో అడుగు వేసుకుంటూ పొంచి పొంచి మెల్లమెల్లగా ముందుకు సాగి లంకాపురి ఉత్తర ప్రాకార ద్వారం చేరాడు. ద్వారం వద్దకు చేరిన హనుమంతును లంకా రాక్షసి చూసింది. వికటాట్టహాసంగా గర్జిస్తూ కపివరుని అడ్డగించింది. ఎక్కడెక్కడో కొండకోనల్లో తిరుగాడే కోతివి, ఈ లంకాపురమునకు ఏ పని మీద వచ్చావు? లంకేశ్వరుడు రావణాసురుని ఆజ్ఞ మేరకు ఈ లంకాపురికి సదా కావలి కాయిచున్న లంకను నేను లంకాది దేవతను. నీ ప్రాణములను నెట్ట నిలువునా తీసెదను. అడుగు కూడా కదలక మెదలక నువ్వు ఎవరివో నిజం చెప్పు అని కపికిశోరుడైన ఆంజనేయుని లంకా రాక్షసి అడ్డగించింది. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.